హాయ్ ఫ్రెండ్స్. ఆఫీస్ పాలిటిక్స్ నా వల్ల కావడం లేదు. చచ్చిపోతున్నాను అసలు ఈ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ వల్ల. ఎప్పటికప్పుడు నన్ను తొక్కేద్దామని చూసేవాళ్ళు ఉన్నారు. అసలు నేను పైకి వెళ్దామంటే ఆపర్చునిటీస్ ఇవ్వడం లేదు అసలు. ఎవ్రీ ఇయర్ అసలు హైకులు లేవు, బోనస్లు లేవు, ఏం లేవు అసలు. ఏదో అలా పోతుంది లైఫ్ అంతా కూడా. అర్జెంట్గా వేరే కంపెనీకి మారిపోవాలని చెప్పి ఈ ఆఫీస్ పాలిటిక్స్ గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం ఈ పాలిటిక్స్ లేని ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఫీల్డ్ కానీ లేదనమాట. మీరు అనుకునే పాలిటిక్స్ కాదు, దానికి ఒక మంచి బ్యూటిఫుల్ మీనింగ్ కూడా ఉంది పాలిటిక్స్ అంటే. విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్‌లో అంటే ఒక ఆర్గనైజేషన్ లోపల ఒక కన్ఫైన్డ్ స్పేస్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి లేకపోతే మన యొక్క పవర్ పెంచుకోవడానికి, అధికారం పెంచుకోవడానికి మనం ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో అవే పాలిటిక్స్ అన్నమాట. మంచి మీనింగ్ ఉంది దానికి. మనం రెగ్యులర్‌గా చూసే పాలిటిక్సే కాదు. ప్రతిదాన్ని తీసుకొచ్చి దాన్నే ఇక్కడ ఆపాదించాల్సిన పనైతే లేదనమాట. సో, అయినప్పటికీ కూడా అది తప్పేం కాదు కదా! ఒక మనిషి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ రోల్‌కి వెళ్ళాలి. కొద్దిగా సీనియర్ అవ్వాలి. సీనియర్ మోస్ట్ రోల్స్‌కి వెళ్ళాలని చెప్పి అనుకోవడం తప్పేం లేదు. దాని గురించి ఏం చేయాలో అవన్నీ చేయడంలో తప్పేం లేదు. బట్ అనెథికల్‌గా మిస్‌బిహేవ్ చేసి కింద వాడిని తొక్కేసి కావాలని చెప్పి ఇలాంటివి చేయడం వల్ల కొంతమందికి ఏమవుతుందంటే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వీడెప్పుడు ఇంతేరా! ఈ కంపెనీ ఎప్పుడు ఇంతేరా! ఈ కంపెనీలో వాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తుంటారని చెప్పి ఒక రకమైనటువంటి అపోహలో పడిపోతారనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవస్థ ఎప్పుడు కూడా ఒక మనిషిని చెడు చేయని చెప్పి ఎప్పుడు చెప్పదు. కానీ ఒక వ్యక్తి చేసే చెడు పనుల వల్ల ఆ వ్యవస్థకి ఖచ్చితంగా చెడ్డ పేరు అనేది వస్తుందనమాట. అందుకే ఇప్పుడు నేను ఏదో చెప్తుంటాను. కంపెనీ ఎప్పుడు కూడా మోరల్ వాల్యూస్ మీద లేకపోతే ఎథిక్స్ మీద ఏ కంపెనీ స్టార్ట్ చేసినా, ఎవరు స్టార్ట్ చేసినా, ఈవెన్ మీరు ఒక స్టార్ట్‌అప్ స్టార్ట్ చేసినా సరే ఒక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు. బట్ రాను 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 ఆ కంపెనీ పెద్దవుతున్న కొద్దీ ఏమంటే చాలా భిన్న రకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు జాయిన్ అప్పుడు వాళ్ళ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కింద వాళ్ళని తొక్కేయడం, మిస్‌బిహేవ్ చేయడం, వాళ్ళ దగ్గర కొద్దిగా టాక్సిక్‌గా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట. సో, అందుకే ఎప్పుడు చెప్తుంటాను. ఒకడు చేసిన దాని మీద ఇప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ మీద ఎప్పుడు కూడా ఒక ఒపీనియన్ ఎప్పుడు కూడా జనరేట్ చేసుకోవద్దు. ఇంకా పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కడు అలాగే బిహేవ్ చేస్తున్నాడంటే అది ఇంకా మనం ఏం చేయలేం. అది ఆర్గనైజేషన్‌లో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చేస్తుంది తప్పనమాట. బట్ ఏ కంపెనీలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా ఉండదు. మనం చేస్తున్న మేనేజర్స్ లేకపోతే అటువంటి టైప్ ఆఫ్ మేనేజర్ మన తగిలి ఉండొచ్చు. లేకపోతే అటువంటి టైప్ ఆఫ్ సుపీరియర్స్ మనకొచ్చి ఉండొచ్చు తప్పితే ఆర్గనైజేషన్ తప్పు పట్టాల్సిన పనంతా ఏం లేదనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు? చాలా చాలాగా అన్నీ చెప్పాలే. అసలు ఆఫీస్ పాలిటిక్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అది చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. ఒక కాంటెక్స్ట్ అనేది మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్గనైజేషన్ తప్పు పట్టడం అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా తప్పు. కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా పాయింట్ ఔట్ చేయకూడదనమాట. ప్రతి చోట ఉంటారు. ఖచ్చితంగా ఇట్లా నెగటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారనమాట. బట్ వాళ్ళని వదిలేసి మన పని మనం చూసుకుంటే నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలన్నదే ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ ఆఫీస్ పాలిటిక్స్‌లో అసలు ఎండలు కాకుండా పొద్దున వెళ్ళామా, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పామా, మనకిచ్చిన అసైన్ చేసిన వర్క్ మనం చేసేసామా, సాయంత్రం షట్ డౌన్ చేసేసి మళ్ళీ థాంక్ యూ చెప్పేసామా, లాగ్ ఆఫ్ అయిపోయామా, ఇంటికెళ్ళిపోయామా హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నామా. వీళ్ళకి అసలు ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేదు. ఎటువంటి హైక్స్ అవసరం లేదు. వీళ్ళకి జస్ట్ హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ తోటి మంచిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్‌తో హ్యాపీగా ఉంటే చాలన్నమాట. ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్. వీళ్ళకి అసలు ఆఫీస్ పాలిటిక్స్‌తో పనే లేదన్నమాట. కొంతమంది ఉంటారు చాలా స్పోర్టివ్‌గా ఉంటారు. వాళ్ళకేమంటే ఒకళ్ళు ఎవరైనా సరే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత దాన్ని అసలు తీసుకోలేరన్నమాట. చాలా కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకుంటారు. దాని మీద చాలా వర్కౌట్ చేసి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంటారు. సో, ఇటువంటి వాళ్ళ కోసం ఒక 11 ప్రిన్సిపల్స్ అని నేను చెప్పను. ఒక 11 థింగ్స్ అయితే మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈ ఆఫీస్ పాలిటిక్స్‌ని ఎదుర్కోవడం చెప్పి. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చి టర్న్ నెగటివిటీ ఇంటూ అన్ ఆపర్చునిటీ. సపోజ్ మీ మీద లేకపోతే మీరు ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న మీ టీమ్ మీద నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. క్లయింట్ దగ్గర నుంచో, మీ యొక్క సూపర్వైజర్ నుంచో, మీ యొక్క మేనేజర్ నుంచో నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది వచ్చింది. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ తీసుకొచ్చిందని చెప్పి ఇంక అక్కడి నుంచి కొంతమంది ఏం చేస్తుంటారంటే, "అరేయ్! ఈ మేనేజర్ గాడు దుష్టుడురా, దుర్మార్గుడురా, వీడెప్పుడు ఇలానే చేస్తుంటాడు. ఎంత కష్టపడినా సరే చూడు మనల్ని ఏమనేసాడని" చెప్పి కొంతమంది అనవసరంగా అదే పనిగా దాని మీద డెవలప్ అవుతారనమాట. ముందుకు వెళ్ళరు అక్కడి నుంచి. ఇలా ఉండడం తప్పు. ఇలా గనుక ఉన్నారంటే మీరు ఎదగలేరు అక్కడ. ఖచ్చితంగా ఎదగలేరనమాట. ఒకవేళ మీ తప్పు లేకపోయినా సరే జరుగుతుందన్నప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. మళ్ళా అదే రిపీట్ అవుతుందంటే ఇట్స్ టైమ్ దట్ యూ షుడ్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ అనమాట. అలా కాకుండా నిజంగా మీ వైపు తప్పు ఉంది. మీరు సంథింగ్ ఏది చేయలేదు. ఏదో మీ టీమ్‌లో ఒక కోఆర్డినేషన్ లోపం వల్ల సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగింది. లేకపోతే ఎవరికైనా సరే స్కిల్ సెట్ అనేది సరిగ్గా లేదు. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. నిజంగా మీ వైపు ఏదైనా ఇష్యూ ఉందంటే, మీకేమైనా ఇన్ పర్సన్ మీకేమైనా ఫీడ్‌బ్యాక్ వచ్చిందంటే, కన్‌స్ట్రక్టివ్‌గా వచ్చిందంటే, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందంటే దాన్ని కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకొని మీ మీద మీరు వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఈ విధంగా మీ మీద వచ్చిన నెగటివిటీని మీరు పాజిటివ్‌గా మార్చుకుని, దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని, వాళ్ళకి చూపెడతారు, రిజల్ట్ అనేది చూపెడతారు. ఖచ్చితంగా మీ మీద ఒక మంచి ఇంపాక్ట్ అనేది వస్తుంది. మిమ్మల్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారన్నమాట. ఆఫీస్ పాలిటిక్స్‌ని ఎదుర్కోవడానికి ఇది నంబర్ 1 థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్‌లా అనుకోండి అంతే. ఒక టెస్ట్ చేస్తున్నారేమో అనుకోండి అంతే. ఎప్పుడు కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో నేను పాస్ అవ్వాలన్న మైండ్ సెట్‌తోనే ఉండండి. అన్న యాటిట్యూడ్‌తోనే ఎప్పుడు ఉండాలన్నమాట. ఆఫీస్ పాలిటిక్స్ ఎదుర్కోవాలంటే. ఇది ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి నో వెన్ టు బి సైలెంట్. ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు. మనం సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అందరితో మాట్లాడాలి, చాలా బాగుండాలి, ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని చెప్పి. తప్పేం లేదు. అందరితో మాట్లాడాలి. అన్నీ తెలుసుకోవాలి. అన్ని విషయాలు తెలుసుకోవాలి. బట్ ఎక్కడెక్కడ మాట్లాడాలి కాదు, ఎక్కడెక్కడ సైలెంట్‌గా ఉండాలనేది కూడా మీకు బాగా తెలిసుండాలి. కొన్ని కొన్ని సార్లు కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి.
మీ యొక్క మేనేజర్ గురించో లేకపోతే మీ యొక్క సుపీరియర్స్ గురించో ఎవరి గురించైనా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ అనేవి కూడా యూజువల్లీ క్యాఫ్టీరియాలోనో వాటిలో జరుగుతుంటాయి. ఇటువంటప్పుడు మీ వర్క్ వచ్చిందంటే మిమ్మల్ని ఏమైనా చెప్పమందంటే మీరు సైలెంట్గా ఉండండి. మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు కదా. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకే తెలుసు, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకే తెలుస్తుంది ఎక్కడెక్కడ మనం సైలెంట్గా ఉండాలి, ఏ విషయంలో మనం నోరు చెప్పకూడదు, ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అలానే కొన్నిసార్లు కొన్ని వార్ రూమ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. అంటే ఒక క్రిటికల్ ఇష్యూ ఏదైనా వచ్చేసింది ఇంకా, లేకపోతే సంథింగ్ ఏదో వెరీ ఇంకా మనం అర్జెంట్గా దీని అయితే రెక్టిఫై చేయాలి, రిజాల్వ్ చేయాలని చెప్పి ఒక వార్ రూమ్స్ అనేది సెటప్ చేస్తారు. ఈ వార్ రూమ్స్ అని నేను యూజువల్లీ ఈ పాండమిక్ టైంలో ఎక్కువ అటెండ్ అయ్యాను అనమాట. సో ఈ వార్ రూమ్స్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి కూడా ప్రాజెక్ట్ గురించి మర్చిపోయి వాడి యొక్క ఇండివిజువల్ ఒపీనియనే అందరి ముందర కూడా బయట పెట్టేసి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సైలెంట్, మీరు ఫస్ట్ తొందరపడద్దు. అంటే నన్ను మిమ్మల్ని ఫస్ట్ మీ యొక్క ఒపీనియన్ చెప్పమని అడిగిన వరకు మీరు తొందరపడద్దు. అందరు చెప్పేది వినండి, ప్రతి ఒక్కరు చెప్పేదాన్ని విని చివరిగా దాని నుంచి అనలైజ్ చేసి మంచి ఏముంది చెడు ఉంది అని చెప్పి అనలైజ్ చేసి ఆ తర్వాత మీ యొక్క ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేయండి. కొంతమంది చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీకు మంచి ఒపీనియన్ అనేది ఫ్రేమ్ అవుతుంది, దాన్ని చెప్పడానికి ట్రై చేయండి. అంతే తప్పితే ఏదో అర్జెంట్గా అందరి ముందర నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను పెద్ద పోటుగానని చెప్పి చెప్పేయాలని చెప్పి ఇష్టం వచ్చింది మీ మైండ్కి అప్పటికప్పుడు వచ్చింది ఫ్రేమ్ చేసేసి చెప్పడం కాదన్నమాట. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచిగా ఒపీనియన్ కనుక చెప్పారంటే అందరి మధ్యలో మీ యొక్క ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది, మీ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రయారిటైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు, ఖచ్చితంగా ఎక్కువ ఇస్తారు. ఆఫీస్ పాలిటిక్స్ ఎదురు కూడా చాలా మెయిన్ స్టెప్ ఇది కూడా. ఎందుకంటే నలుగురు మధ్యలో మీ ఒపీనియన్ చెప్తున్నప్పుడు దానికి మంచి వాల్యూ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా పక్క వాళ్ళు అనుకుంటారు, అరే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు మీరు ఒక మెట్టు ఎక్కేసినట్టే అనమాట. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నో వెన్ టు బి సైలెంట్. ఎప్పుడెప్పుడు మనం సైలెంట్గా ఉండాలన్నది కూడా ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరు చెప్పాల్సిన పని లేదు, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కూడా మీకు తెలుస్తుంది అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి బీ ఆన్ ద రాడార్. అంటే ఏంటంటే విజిబిలిటీ. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, మీరు ఎంత హార్డ్ వర్కర్ అయినా కానివ్వండి, లేకపోతే మీరు ఎంత ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ చేసేస్తారు, ఏదైనా సరే చేస్తారని చెప్పి మీకు మంచి పేరు ఉన్నా కానీ ఏదైనా కానివ్వండి, మీకు తెలిసినా సరే మీకు తెలుసు మీకు ఇచ్చిన వర్క్ మీరు కరెక్ట్ టైంగా కంప్లీట్ చేస్తున్నారు. మీకు అసైన్ చేసిన వర్క్ స్ప్రింట్ స్టార్టింగ్లో స్ప్రింట్ ఎండ్కి వచ్చేటప్పటికి మీరు కంప్లీట్ చేస్తున్నారు. అంతే, మీరు అంతే చేస్తారన్నమాట. మీకు ఇచ్చిన పని మీరు చేస్తారు అంతే, అంతకుమించి మీ గురించి ఎవరికి ఏం తెలియదు. మీకు ఎటువంటి చిన్న ఫీడ్బ్యాక్ వచ్చినా సరే క్లయింట్ దగ్గర నుంచి కానీ మీ యొక్క మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి దాన్ని. మీరు ఎంత చిన్న అచీవ్మెంట్ సాధించినా సరే ప్రతి ఒక్కరితో కూడా దాన్ని అయితే షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత బాగా పనిచేసినా సరే అంటే నన్ను మీకు కనుక విజిబిలిటీ అనేది లేకపోతే మీ గురించి ఆర్గనైజేషన్ ఎవరికి తెలియదు అనమాట. ప్రస్తుత కాలంలో ఈ విజిబిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది, నేను చూస్తున్నాను కదా. మీరు ఎంత పని చేసినా సరే విజిబిలిటీ అనేది లేకపోతే మాత్రం మీ గురించి ఎవరికి తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ టాప్ మోస్ట్ సీనియర్ మేనేజ్మెంట్ ఎవరికైతే ఈ విధంగా ప్రమోషన్స్ ఇవ్వడం లేకపోతే హైక్స్ ఇవ్వడం ఇటువంటి విషయాల్లో ఎక్కువ కీలకమైన పాత్ర చేస్తుంటారు, వాళ్ళకి మీ గురించి తెలియదు అసలు. అరే ఇటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఏమి ఇచ్చినా సరే చేస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళందరికీ తెలిసేలాగా మీరైతే మీ యొక్క అచీవ్మెంట్స్ మీరే అడ్వర్టైజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కష్టపడి పని చేసినా సరే అది పక్కవాడికి తెలియకపోతే మాత్రం చాలా కష్టం, ఇంకా అనవసరం అండి. ఒప్పేసుకోండి, మీ అంతా మీరు ఒప్పేసుకోండి, నాకు ఎటువంటి రికగ్నేషన్ వద్దు, వదిలేస్తున్నాను నేను చెప్పి. సో మీ కనుక ఈ ఆఫీస్ పాలిటిక్స్ లో కనుక ముందుకు వెళ్ళాలి, అందరికన్నా నేను ముందు పై చేసి సాధించాలంటే చిన్న అచీవ్మెంట్ అయినా సరే దాని అయితే అందరితో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చి బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్, నాట్ ఏ ప్రాబ్లమ్ క్రియేటర్ అనమాట. నాకు ఎప్పటికీ గుర్తుంది, ఒక వ్యక్తి పనిచేస్తున్నటువంటి ప్రొడక్షన్ లో ఒక టేబుల్ రిమూవ్ చేసేసాడు. ఆ తర్వాత అతను ఎంత పని చేసినా సరే అందరికి కూడా వాడా అప్పుడు ఎప్పుడో టేబుల్ రిమూవ్ చేశాడు కదా, ప్రొడక్షన్ లో వాడే కదా అని చెప్పి అలా గుర్తుండిపోయింది అనమాట అందరికీ కూడా. నేను చెప్పేది ఏమంటే మీరు ఎట్లయితే నేను చెప్పాను మీ గురించి అందరికీ తెలియాలి, మంచి పేరు రావాలని చెప్పి అలాగే చెప్పాను, అది మీ గుర్తింపు అనేది పాజిటివ్ వైపు ఉండాలి తప్పితే నెగిటివ్ వైపు అసలు వద్దనమాట. ఎందుకంటే మీరు నెగిటివ్ గా ఎవరికి గుర్తుండకూడదు. మీరు చేసిన మంచి పనుల వల్ల లేకపోతే మీరు సాధించిన విజయాల వల్ల దీని వల్ల గుర్తుండాలి తప్పితే మీరు ఏదో సంథింగ్ ఏదో వెద పని చేశారు, ఎవరిని ఏడిపించారు, ఎవరితో మిస్బిహేవ్ చేశారు, లేకపోతే మీ వల్ల సంథింగ్ ఏదో లాస్ అయ్యింది, సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది ప్రొడక్షన్ లో, ఇట్లాంటి విషయాల పట్ల మిమ్మల్ని కనుక సీనియర్ మేనేజ్మెంట్ కనుక గుర్తు పెట్టుకుందంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మోస్ట్ ఆఫ్ ద కేసులు కన్సిడర్ చేయడం అనమాట. సో పక్కన పెట్టేస్తారు వాళ్ళు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కానీ ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా ఇష్యూ వచ్చింది, ప్రాజెక్ట్లో ఇష్యూ వచ్చిందంటే అరే అప్పటికి పర్సన్ పిలవండి, అతనైతే కరెక్ట్, అతనైతే చేస్తారు అన్నట్టుగా మీ యొక్క బిహేవియర్, మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క వర్కింగ్ స్టైల్ ఉండాలి తప్పితే వాడు ఉద్దర బాబు వాడు వచ్చాడంటే మళ్ళీ 1-2 ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేయొద్దు అనమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నెంబర్ 4. నెంబర్ 5 వచ్చి మేక్ షూర్ అదర్స్ ప్రయారిటైజ్ యూ. ఏ పనైనా సరే మీ యొక్క పీర్స్ కానీ, మీ యొక్క సూపర్వైజర్ కానీ, మీ యొక్క మేనేజర్ కానీ, క్లయింట్ నుంచి వచ్చే స్టేక్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసే విధంగా మీరు ఎప్పుడు బిహేవ్ చేయాలి. పక్క వాళ్ళు ఒక నలుగురు పీపుల్ కనుక ఉన్నారు, ఏబుల్ పర్సన్స్ ఉన్నారు, ఆ నలుగురు ఏబుల్ పర్సన్స్ లో ఎట్లా చెప్తారంటే ఈ ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ అని చెప్తుంటారు యాక్చువల్లీ. సో ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ లో మీరు ఉంటారనమాట. నలుగురు ఒకలానే పనిచేస్తారు, బట్ ప్రయారిటీ ఎప్పుడు మీ వైపు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఎలా కనుక మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్నమాట ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఎదుర్కోవడంలో. ఇది వన్ ఆఫ్ ద టాక్టిక్స్ అనమాట. ఎలా చేయాలంటే మీ అంతటి మీరే విజిబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు చేసే పనుల వల్ల.
మీ యొక్క నెట్వర్క్ వల్ల, లేకపోతే మీరు ఏ విధంగా ఒక ప్రాబ్లమ్ని రెజల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు, అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ కూడా మీ అంతా మీరే చేయగలుగుతారు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ప్రయారిటీ ఎప్పుడు మీకే ఉండాలన్నమాట. సో ఆ విధంగా కనుక మీరు బిహేవ్ చేయగలిగారంటే ఖచ్చితంగా ఈ ఆఫీస్ పాలిటిక్స్ అన్నదాన్ని మీరైతే హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఈ పాలిటిక్స్ అన్నం కూడా నాకు పెద్ద ఏం నచ్చడం లేదు. ఎందుకంటే ఈ పాలిటిక్స్ అనేది ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ టర్మ్ వైపు అయితే వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిసారి నెగిటివ్గా ఉండాల్సిన పని లేదు. సో మనం ఏమంటే గేమ్ అని పిలుద్దాం, ఒక గేమ్. ఎందుకంటే గేమ్ లో మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కదా చూద్దాం. సో ఈ ఆఫీస్ గేమ్ లో మీరైతే మంచి మంచి పొజిషన్ లో అయితే ఉంటారన్నమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి నెట్వర్క్ ఈస్ యువర్ నెట్వర్త్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డొమైన్ లో పనిచేస్తున్నా, మీరు ఎక్కడున్నా సరే, హారిజాంటల్స్ కానీ లేకపోతే వెర్టికల్స్ కానీ, ఎవరు మీతో పరిచయం అయినా సరే వాళ్ళతోటి ఒక మంచి నెట్వర్క్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏ డిపార్ట్మెంట్ ఉన్నా సరే. కొంతమంది ఏం చేస్తుంటారంటే కావాలని చెప్పి ఎవరో అమ్మాయిలు ఉన్నారో లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అమ్మాయిలు బాగుంటారని చెప్పి వాళ్ళతో నెట్వర్క్ పెంచుకోవడం, వాళ్ళకి ఇష్టం ఉందా లేకపోయినా వాళ్ళకి కాల్స్ చేయడం, వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవడం, ఈ విధంగా చేస్తుంటారు. ఇది కాదు నేను చెప్పిన నెట్వర్క్. మంచి ప్రొఫెషనల్ నెట్వర్క్ మెయింటైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే కొంతమంది కావాలని ఏం చేస్తారంటే ఫోన్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, హలో నువ్వు ఇప్పుడే స్వీట్ తిన్నావా, ఎందుకంటే నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, ఇట్లాంటి చాలా లేమ్ జోక్స్ అన్ని వేస్తుంటారు. ఇవన్నీ చూశాను అనమాట నేను. చాలా లేమ్ జోక్స్ అన్ని వేస్తుంటారు. ఇవి కాదు మీరు చేయాల్సిన పని. ప్రొఫెషనల్ గా ఉండడానికి ట్రై చేయండి. ప్రొఫెషనల్ నెట్వర్క్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్ లో కూడా మీ యొక్క పర్టికులర్ ఫీల్డ్ లో, మీ యొక్క డొమైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాక్సిమం వేరే వేరే కంపెనీస్ లో కానీ లేకపోతే మీ కంపెనీలోనే మీ ఆర్గనైజేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. వేరియస్ డొమైన్స్ లో పీపుల్ తో ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ యొక్క నెట్వర్క్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అరే పర్టికులర్ పీపుల్ ఒక పర్సన్ ఉన్నాడు వేరే ప్రాజెక్ట్ లో, అతనేమో మాకు ఏమైనా హెల్ప్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళకి మీరు గుర్తుకొచ్చేలా మీ యొక్క నెట్వర్క్ అనేది ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో అంత పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీరు క్రియేట్ చేయగలగాలి ఒక ఆర్గనైజేషన్ లో. అలా ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తే వాళ్ళని మనం ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద పొజిషన్స్ లో కూడా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా అటువంటి పీపుల్ అనమాట, అటువంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్. ఎందుకంటే నేను వాళ్ళతో పని చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఇవన్నీ కూడా. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి డోంట్ డిస్కస్ యువర్ పర్సనల్ మ్యాటర్స్. ఒకవేళ మీకు అంత పక్క వాళ్ళతో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవాలంటే ఎక్కువ డిస్క్లోజ్ చేయదు. అంటే మోర్ దాన్ నెసెసరీ ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయదు అనమాట. మీరు ఏదైనా ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అనమాట. ఇది ఒక నాకు తెలిసిన ఇన్సిడెంట్. ఇది ఏం జరిగిందంటే ఒక పర్సన్ కొత్తగా జాయిన్ అయ్యారు. ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మామూలుగా మాట్లాడుకుంటారు కదా అందరూ కూడా. సో మాటలు ఏమొచ్చిందంటే మీరు వీకెండ్స్ లో ఏం చేస్తారు, మీ హాబీస్ ఏంటని చెప్తే ఆయన జస్ట్ ఏమడిగాడు, నా ఒక హాబీ గార్డెనింగ్ అని చెప్పాడు అనమాట. గార్డెనింగ్ అని చెప్పి పక్కన చెప్పకుండా మాకు ఒక 1 ఎకర్ తోట ఉంది, ఇవన్నీ కూడా మేము అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాము, మాకు గార్డెనింగ్ అనేది చాలా ఇష్టం, ఎవ్రీ వీకెండ్ వెళ్తాము, కూడా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఒక 1 ఎకర్ ఇట్లా ఉందని చెప్పాడు, అవతల పక్క వ్యక్తికి దీని మీద అయితే కొద్దిగా జలస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి అతను అయితే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ లో. ఈ విషయం అతను ఆ కంపెనీ నుంచి బయటకు వస్తున్నప్పుడు కానీ తెలియలేదు అతను. ఓ ఈ విధంగా నన్ను టార్గెట్ చేసి వీళ్ళు బయటికి పంపిస్తున్నారు, నా అంతటి నేను రిజైన్ చేసేలా పంపిస్తున్నారని చెప్పి ఆయనకు రిజైన్ చేసి బయటకు వచ్చేంత వరకు తెలియదు అనమాట. సో ఈ విధంగా ఏమంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, టూ మచ్ డీటెయిల్స్ కనుక పక్క వాళ్ళతో కనుక షేర్ చేసుకోవడం మొదలు పెట్టారంటే దాన్ని కొంతమంది అడ్వాంటేజ్ గా తీసుకుని మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేను ఏదో ప్రతిసారి అట్లా జరిగిపోతుందని చెప్పడం లేదు. కొంతమంది ఫ్రెండ్స్ పాపం ఫస్ట్ నుంచి ఎవరిదాకా మంచి ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. నేను అట్లనే చెప్పడం లేదు అనమాట. బట్ మీరు కనుక కంపెనీ షిఫ్ట్ అవుతున్నారు, ఫ్రీక్వెంట్ కంపెనీస్ అనేవి షిఫ్ట్ అవుతున్నారు, ఇటువంటి మూమెంట్లు ఏమంటే అంత ఎక్కువ పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి అక్కడ బిల్డప్ అవ్వవు. బిల్డప్ అయినా సరే ఇటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, ఇదని కాదు ఏదైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా సరే, ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా మీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ మ్యాటర్స్ కానీ, ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇటువంటి ఎప్పుడు కూడా ఎక్కడ డిస్కస్ చేయకండి. మీ యొక్క పర్సనల్ మ్యాటర్స్ ఎక్కువ డిస్కస్ చేయొద్దు అనమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కనుక చేసుకున్నామంటే అవతల పక్కడికి ఎప్పుడు ఏది ఆయుధంగా మారుతుందో మనకు తెలియదు. ఒకవేళ మీ యొక్క ఇలాంటి రివీల్ చేసే థింగ్స్ అవతల పక్కలకు ఆయుధంగా మరి మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు అనమాట ఇప్పుడు కూడా. సో ఇలాంటి ఎప్పుడు కూడా డిస్కస్ చేయొద్దు, డిస్క్లోజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డిస్కషన్ లోకి వచ్చినా సరే వెంటనే టాపిక్ మార్చేసి మళ్ళీ మనకు ఏదో కొత్త ప్రాజెక్ట్ వస్తుంది కదా, సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉండబోతున్నాయి, డెలివరబుల్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, డాక్యుమెంటేషన్ క్రియేట్ చేశారు లేదా, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కిక్ ఆఫ్ మీటింగ్ అయిందా లేదా, ఇలాంటి వాటికి టాపిక్ మార్చేసేయండి తప్పితే మీ యొక్క పర్టికులర్ పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ చర్చ అనేది వద్దనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి డోంట్ రిలై ఆల్వేస్ ఆన్ అదర్స్ ఫర్ డూయింగ్ ఇంపార్టెంట్ వర్క్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక మేనేజర్ కానీ, మీ యొక్క సూపర్వైజర్ కానీ, లేకపోతే క్లయింట్ నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీకు మాత్రమే అసైన్ చేయబడినటువంటి ఒక వర్క్ అనేది వచ్చింది, ఎప్పుడు కూడా దాన్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ పర్టికులర్ వర్క్ మీకు అసైన్ చేయడం ద్వారా మేబీ వాళ్ళు మీ యొక్క కాంపిటెన్సీని అసెస్ చేద్దాం అనుకోవచ్చు, లేకపోతే మీ యొక్క దాని మీద డిపెండ్ అయ్యి ఉండి సంథింగ్ మీకు ఏదైనా ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ కానీ లేకపోతే హైక్స్ కానీ లేకపోతే ప్రమోషన్ కానీ డిపెండ్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి వాటిని కనుక మీరు పక్క వాళ్ళతో కనుక షేర్ చేసుకుని చేశారంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే వీడు పక్కవాడి హెల్ప్ లేకుండా ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయితే చేయలేడు అనమాట. సో వీడికి ఎవరైతే హెల్ప్ చేశాడో వాడు కూడా ఒక మంచి క్యాపబుల్ పర్సన్ అయి ఉంటాడు. సో మన ఇద్దరిని కన్సిడర్ చేయాలి, లేకపోతే ప్రమోషన్ కానీ లేకపోతే ఏదైనా ఆన్సైట్ ఆపర్చునిటీ కానీ ఇలాంటివి వచ్చాయంటే మనం ఇద్దరిని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది చెప్పి మీకు రావాల్సిన సోల్గా మీకే రావాల్సినటువంటి ఆపర్చునిటీ స్ప్లిట్ అయిపోయి ఇప్పుడు ఇద్దరిలోకి అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ అసైన్ చేశారా, పక్కవాడి హెల్ప్ తీసుకోండి. ఎంతవరకు
మీకేదో చిన్న చిన్నది ఏదో సంథింగ్ ఏదో ఉందని అన్నంత వరకు మాత్రమే వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేయండి. మీ పని మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ పని మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. పక్కవాడితో ఎప్పుడు కూడా షేర్ చేసుకునే సగం చేస్తాను, సగం చెయ్యి అలాంటివి ఎప్పుడు చేయొద్దు. మీకు అసైన్ చేసిన వరకు మీరే చేయడానికి ట్రై చేయండి. పక్కవాడి హెల్ప్ తీసుకోవడం వల్ల నేను తప్పు అని చెప్పను. బట్ ప్రతి దానికి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, వాళ్ళనే మొత్తం చేశారన్నట్టుగా వాళ్ళని ప్రెషరైజ్ చేయడం ఇది కూడా తప్పనప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా పని ఉంటుంది కదా! వాళ్ళ పని పక్కన పెట్టుకొని మీకు హెల్ప్ చేస్తున్నారు కదా! వాళ్ళేం ఖాళీగా వచ్చి పని చేయట్లేదు కదా! సో, మీ యొక్క పని మీరే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ అది కనుక మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అయితే క్లయింట్స్ నుంచి డైరెక్ట్‌గా వచ్చిందా? లేకపోతే స్టేక్ హోల్డర్స్ నుంచి డైరెక్ట్‌గా వచ్చింది. మీ మేనేజర్ మీకే అసైన్ చేశారు పర్టిక్యులర్‌గా అన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండన్నమాట. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో చాలా మంది దొరికిపోతూ ఉంటారు. సో, ఇదెప్పుడు కూడా అవతల పక్క వాళ్ళకి మీ మీద ఒక ఎడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి కీప్ ఏ వెరీ స్మాల్ సర్కిల్. నిజంగా చెప్పాలంటే ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందరికి కూడా ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఖచ్చితంగా బిల్డప్ అవుతుంది. ఫ్రెండ్‌షిప్ అనేది బిల్డప్ అవ్వడం వేరు. ఒక స్మాల్ సర్కిల్ మెయింటైన్ చేయడం అనేది వేరన్నమాట. 1 ఆర్ 2 పీపుల్ అంతే. అంటే మీకు ఇంకా విషయాలు మాట్లాడుకోవాలి, డిస్క్లోజ్ చేయాలి. ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా మాట్లాడుకోవాలంటే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని తప్పితే అంతకు మించి ఎక్కువ వద్దన్నమాట. ప్రతి ఒక్కరితోటి కూడా మీరేది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని డెసిషన్స్ అనేవి గ్రూప్‌గా తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. కొంతమంది అసైన్ చేస్తారు. అరే! కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. మీరైతే కొంతమంది తీసుకోవాలి, రిక్రూట్ చేసుకోవాలి టీమ్‌లోకి అని చెప్పి చెప్తారు. సో, మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ యొక్క టెక్ లీడ్‌తో కానీ లేకపోతే మీ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. సో, ఇలాంటి పీపుల్‌ని మీ యొక్క సర్కిల్ అనేది చాలా చిన్నగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కీ డెసిషన్స్ అన్ని కూడా మీ యొక్క ఇన్నర్ సర్కిల్ వీళ్ళు మాత్రమే తీసుకునేలా చేయాలన్నమాట. అంతే తప్పితే ప్రతి డెసిషన్ కూడా టీమ్ అందరిని తీసుకొచ్చేసి నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలని చెప్పి చేయడం. ఈ విధంగా చేశారంటే అది కూడా కరెక్టే, కొంతవరకు కరెక్ట్. ఎప్పుడు కూడా మన యొక్క డెసిషన్స్ అనేవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ప్రతి ఒక్క మెంబర్‌కి తెలియాలని చెప్పి. బట్ ప్రతి కీ ఇంపార్టెంట్ డీటెయిల్ కూడా ప్రతి మెంబర్‌కి తెలియాల్సిన పని లేదు కదా! కొన్ని ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ ఉంటాయి. కొన్ని ఒక ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అనేవి ఉంటాయి. లేకపోతే ఒక ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయాలి. లేకపోతే టైమ్ లైన్ అనేది క్రియేట్ చేయాలి. అలాంటివన్నీ కూడా హై లెవెల్ పీపుల్ మాత్రమే చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన పని లేదు కదా! సో, మీ యొక్క డెసిషన్ అల్టిమేట్‌గా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరితో షేర్ చేయండి. బట్ కీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఒక చిన్న సర్కిల్‌ని ఎప్పుడు మెయింటైన్ చేయండి. స్మాల్ సర్కిల్‌ని మెయింటైన్ చేయండి అన్నమాట. ఎప్పుడు కూడా పెద్ద వాళ్ళతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసేసి ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకొని ఆ విధంగా చేయడం ఇలాంటివి కనుక చేశారంటే వాళ్ళకి మీ గురించి తెలుస్తుందన్నమాట. ఓకే, వీడు పక్కవాడిని కన్సల్ట్ చేయకుండా ఏమి చేయలేడు, వీడికి ఏం రాదన్నటువంటి ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఏదైనా ఇండివిడ్యువల్‌గా టాస్క్ ఇచ్చారంటే మీరు ఎక్కువ చేయగలిగినటువంటి ఆహ్, బిహేవియర్ కూడా పైన సో, ఒక టాప్ మేనేజ్మెంట్ కూడా వెళ్తుందన్నమాట. సో, ఇది మీ యొక్క అవకాశాలని తగ్గిస్తుందన్నమాట ఈ విధంగా. సో, మీరు నిజంగా సర్కిల్ మెయింటైన్ చేయాలనుకుంటే చాలా తక్కువ సర్కిల్ మెయింటైన్ చేయండి. 2 ఆర్ 3 పీపుల్ అంతకన్నా ఎక్కువ వద్దన్నమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి అవాయిడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ గ్రూప్. నేను చెప్పాను కదా! కొన్నిసార్లు మీరే చూస్తుంటారు. ఫ్రెషర్స్‌గా జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే అందరూ చాలా బాగుంటారన్నమాట. ఒక గ్రూప్ అంతా బానే ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత గ్రూప్‌లో కొంతమందికి ఇష్యూస్ వస్తాయి. సో, వీళ్ళు ఏం చేస్తారంటే 2 గ్రూపులు కింద స్ప్లిట్ అయిపోతారు. సో, ఆ తర్వాత ఆ గ్రూప్‌లో కూడా మళ్ళా గొడవలొస్తాయి. వాళ్ళు ఇంకొక 4 గ్రూపుల కింద స్ప్లిట్ అవుతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడు కూడా ఒక గ్రూప్‌లోనే ఎప్పుడు ఉండొద్దు. ఇదేమి కూడా ఏదో స్కూల్‌లో చేసేటటువంటి ఇష్యూస్ అట్లాంటివి ఏవో చిన్న పిల్లల ఇష్యూస్ అయితే కావు కదా! ప్రతి ఒక్కరితోని మీరెప్పుడు కూడా సఖ్యతగా మెలగాలి టీమ్‌లో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే అరే! వీడు ఆ గ్రూప్ వాడురా, వీడు ఈ గ్రూప్ వాడురా అన్నటువంటి ముద్ర మీ మీద పడకూడదు. ఒక రాజమౌళి ముద్ర వేసినట్టుగా మీ మీద ఆ పర్టిక్యులర్ గ్రూప్ అనే ముద్ర పడిందంటే ఇంకా అలానే చూస్తారన్నమాట. అంటే ఆ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఆ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు. రిజిడ్‌గా ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ చాలా రిజిడ్‌గా ఉంటుందన్నటువంటి ఒక ముద్ర అయితే పడిపోతుందన్నమాట. సో, అలాంటిది కాకుండా ప్రతి ఒక్కళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఒక స్పెసిఫిక్ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళన్నటువంటి ముద్ర మీ మీద పడకుండా మీరు చూసుకోవాలి. ఎందుకంటే చాలా అవకాశాలనేవి ఈ విధంగానే దెబ్బతింటాయన్నమాట. సపోజ్ మీరు గనుక ఇలా గ్రూప్స్ కింద విడిపోయారు. విడిపోయిన తర్వాత వేరే ఒక గ్రూప్ మీ టీమ్ లీడ్‌తో గాని, మేనేజర్‌తో గాని కొద్దిగా క్లోజ్‌గా ఉన్నారనుకోండి. వాళ్ళు మీ మీద రూమర్స్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఎందుకు అంత ఛాన్స్ ఇవ్వడం అవతల పక్క వాళ్ళకి? ప్రతి ఒక్కళ్ళతో కూడా సఖ్యతగా మెలగండి. మీకు ఇచ్చిన పని మీరు చేసుకోండి. అంతే తప్పితే ఏదో గ్రూపులు, గొడవలు ఇట్లాంటివి వద్దన్నమాట. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇలాంటివి వద్దు. ఇలాంటివి తీసుకురావద్దు. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఐడెంటిఫై బ్యాక్ స్టాబర్స్ అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏదైనా ఒక హెల్ప్ కావాలని చెప్పినప్పుడు జెన్యూన్‌గా హెల్ప్ కావాలి. సంథింగ్ ఏదో చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే, అరే! నాకు వీకెండ్‌లో కొద్దిగా హెల్ప్ ఉంది. ఈవినింగ్ 4 లోపల చేయాలి. నాకెవరైనా హెల్ప్ చేస్తారంటే అప్పటికప్పుడు వెంటనే కొంతమంది ఏమంటే ఫేక్ ఎంతూజియాజం అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తారన్నమాట. నేనొస్తాను, నేను హెల్ప్ చేస్తానని చెప్పి. వీకెండ్‌కి ఆఫీస్‌కొచ్చి ఈడికి హెల్ప్ చేస్తానని చెప్పి చాలా మంది చెప్తారన్నమాట. ఒక నలుగురు, ఐదుగురు చెప్తారు. సరే వాళ్ళందరూ వచ్చేస్తారు కదా అని చెప్పి వీళ్ళందరూ సరే ఈ టైంకి మీట్ అవుదాం అని చెప్పి ఒక టైం పెట్టుకుంటారన్నమాట సాటర్‌డే రావడానికి. బట్ తీరా చూస్తే ఆ మూమెంట్‌లో అతను ఒక్కడు మాత్రమే వెళ్తాడు ఆఫీస్‌కి. వేరే వాళ్ళు ఎవరు రారు. ఎవరంటే మాకు ఏవో పర్సనల్ రీజన్స్ ఏవో ఉన్నాయి మాకు. మేము రాలేకపోతున్నాం. నీ పని నువ్వే చేసుకో అని చెప్పి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ ఏదైనా ఉంది. కొద్దిగా వీకెండ్‌ని కనుక మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవరు మీకు జెన్యూన్‌గా హెల్ప్ చేస్తారు, ఎవరు మీకు జెన్యూన్‌గా హెల్ప్ చేయరు అన్నటువంటి విషయాన్ని మీరు ముందరే ఎప్పుడు తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రణాళిక అనేది ఉండాలి తప్పితే, అబ్బా! నలుగురు వచ్చేస్తారు కదా! నీట్‌గా తలోకరు తలో గంట సేపు పని చేస్తే హ్యాపీగా ఇంకా ముందర వెళ్ళిపోవచ్చు అనుకున్న దానికన్నా అని చెప్పి ఆ విధంగా ప్లాన్స్ ఎప్పుడు వేసుకోవద్దు. మీకు ముందుగానే తెలిసుండాలి. ప్రతి దానికి కూడా అప్డేటెడ్‌గా ఉండండి. అరే! నువ్వు నిజంగా వస్తావా? రావా? ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి 2, 3 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఏదైనా సరే మీరైతే ప్రొసీడ్ అవ్వండి తప్పితే
వాడు చేస్తాడులే, వాడు హెల్ప్ చేస్తాడులే, ఆ ప్రాజెక్ట్‌లో వాడు హెల్ప్ చేస్తాడులే అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయడమో, లేకపోతే వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టేసి, మీ యొక్క వర్క్ గురించి వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టేసి ఎప్పుడు వెయిట్ చేయడం, ఇలాంటివి ఎప్పుడు చేయొద్దన్నమాట. గుర్తుపెట్టుకోండి. మీకు అసైన్ చేసిన వర్క్ మీకు ప్రయారిటీ, వాళ్ళకి ప్రయారిటీ కాదు కదా ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్నమాట. సో ఈ 11 పాయింట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పానో, ఇవి కనుక మీరు కనుక మీ యొక్క డే టు డే లైఫ్‌లో, ఆఫీస్ లైఫ్‌లో కనుక ఇంప్లిమెంట్ చేసుకున్నారంటే, ఖచ్చితంగా ఆఫీస్ పాలిటిక్స్‌లో ఒక అడుగు ముందే ఉంటారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఆఫీస్ పాలిటిక్స్ అనేది నెగెటివ్ టర్మ్ కాదు. దాన్ని ఎప్పుడు కూడా ఒక నెగెటివ్ టర్మ్‌గా చూడడం అయితే మానేసేయండి అన్నమాట. ఖచ్చితంగా పాలిటిక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్‌లో వెళ్ళాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్ అవుతారు. బట్ కొంతమంది మాత్రమే అందులో సక్సెస్ అవుతారన్నమాట. ఇది కాకుండా ఇంకా మీ యొక్క డే టు డే లైఫ్‌లో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఇంకేమైనా ఫేస్ చేశారంటే, దాని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేనేమైనా తప్పులు చెప్పాను, సంథింగ్ ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే మాత్రం దాన్ని కూడా చెప్పడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుందాం. బట్ ఇది జస్ట్ ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే, ఎవరి మీద ఎటువంటి నెగటివిటీ కూడా స్ప్రెడ్ చేయడం కాదు. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.